నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర్లో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పుణ్యక్షేత్రంలోని కొన్ని ప్రైవేట్ లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారడంతో భైంసా ఏఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. లాడ్జీలోని రిజిస్టర్లు, సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బాసర పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ మాట్లాడారు. ఇటీవల అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన 2 లాడ్జీ యజమానులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇండియాలో ఒక టెంపుల్ కోసం ఫేమస్ ప్లేస్ ఉంది. సో ఒక ప్యూరిటీ రిలేటెడ్ ఉన్నాయి ఇక్కడ. కానీ చాలా రోజులు ఉంది ఇక్కడ లాడ్జెస్లో కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తుంది. దీంట్లో 2 రోజుల ముందు సిఐ మూడో ఎస్హెచ్ఓ బాసరా ద్వారా ఒక యాక్షన్ చేయడం జరిగింది. ఆన్ ద లాడ్జ్ ఆఫ్ హరిహర కాటేజ్ మీద ఒక కేసు జరిగింది. క్రైమ్ నెంబర్ 160/2024. సో దీంట్లో ఒక పాక్సో కేసు రిజిస్ట్రేషన్ అయింది. సో ఇప్పుడు పాక్సో యాక్ట్ లో ఒక సెక్షన్ ఉన్నాయి, సెక్షన్ 16లో అంటే ఒక హోటల్ కానీ లాడ్జ్ కానీ వేరే వాళ్ళు ఒక ప్లేస్ ఇస్తున్నారు ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం. సో వాళ్ళు కూడా పాక్సోలో అక్యూజ్ లాగా మేము పెట్టవచ్చు. సో అదే కారణం హరిహర కాటేజ్ ఓనర్స్ కి పాక్సో యాక్ట్ అంతర్గత రిజిస్ట్రేషన్ అయింది. ఇది